రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో లైవ్ ఎవరైతే చూడబోయారో, ఎవరెవరైతే లైవ్ కేర్రో వాళ్ళందరూ లిటరల్లీ లైవ్ కాదు కదా, హైలైట్స్ కంటే మించిపోయిన హైలైట్స్ చూసి ఉంటారు. అట్లుంటుంది మరి మన ఎస్ఆర్హెచ్ఎల్ని ఆడితే. ఏంది బ్రో ఎస్ఆర్హెచ్ అంటున్నావు, కామెంట్లో వేసుకోమంటావా అని ఆర్సీ బోల్ అంటారు. బట్ మీకు ఆ ఛాన్స్ ఇయ్య నేను, ఎందుకంటే ఆర్సీ బోల్ ఏమన్నా తక్కన నూకిరు 262. జస్ట్ క్లోజ్గా ఓడిపోయారు అనుకో, చాలా గట్టి ఫైట్ అయితే ఇచ్చారు. ఇక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 277 ఆల్రెడీ ఈ సీజన్లో హయ్యెస్ట్ టోటల్ ఐపీఎల్లో హిస్టరీలో క్రియేట్ చేసిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లోనే మళ్ళీ వీళ్ళే ఇంకో 10 రన్ను లెక్క కొట్టి అరికన్ని బ్రేక్ చేసారు. అట్లుంటుంది మరి ఎస్ఆర్హెచ్లతోని. వచ్చినట్టు అభిషేక్ శర్మ చూసేకి చిన్నగా ఉంటాడు, కానీ కొడితే మాత్రం గ్రౌండ్ బయట పడుతున్నాయి. 34 హెడ్ అంటవా, హెడ్లు వలగొట్టిండు అన్నట్టు తెలుగు కామెంటరీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొట్టిన ప్రతిసారి హెడ్ పలిగింది అని సావ దొబ్బిరు మా కామెంటర్లు. ఇక క్లాస్ 80. ఇక ఈ మనిషి అయితే అసలు ఎక్కడి నుండి ఫామ్లో ఉన్నాడో ఎట్లనో తెలియదు, కానీ 3 years అవుతుంది నేను చూడబట్టి. కుక్కని కొట్టినట్టు కొడుతుండు. మర్గ్రామ్ తక్కువేం కాదు, అబ్దుల్ సమద్ తక్కువేం కాదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 30+ స్కోర్స్ 287. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్. కింద మీద పడితే ఫెర్గ్యూసన్కి 2 వికెట్లు పడ్డాయి, టోబ్లేకి 1 వికెట్ పడ్డది. ఫ్యాక్ట్ ఏంటంటే 4 బౌలర్స్ డిండా అకాడమీలోకి వెళ్ళిపోయారు. డిండా అకాడమీ తెలియని వాళ్ళకు చెప్తున్నా, డిండా అకాడమీ అంటే ఒక 4 overs వేసి మొత్తం 50 రన్లకు పైన ఇస్తే దాన్ని డిండా అకాడమీ అంటారు. ఇది ముచ్చట. ఇక ఆర్సీబీ అంటావా, ఆర్సీబీ అని తక్కువ కాదు. వచ్చిండు కింగ్ ఫ్యాఫ్ డూప్లిసీ, కుక్కని కొట్టినట్టు స్టార్ట్ చేశారు. ఫస్ట్ బాల్ నుండే స్టార్ట్. విరాట్ కోహ్లీ 42 from 20 balls, 210 స్ట్రైక్ రేట్ అని ఎవడైతే ఏడుస్తుండో విరాట్ మీద, వాళ్ళందరికీ బ్యాట్ తోటి ఆన్సర్ వచ్చింది. ఇక ఫ్యాఫ్ డూప్లిసీ 62. వీళ్ళు గుర్తుపెట్టుకోరు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆడతారు, ఇద్దరు ఆడతారు. ఇక్కడ ఆర్సీబీకి వచ్చిన దరిద్రం ఏంటంటే ఆ తర్వాత వచ్చేటోళ్ళు అందరూ మాకేం సంబంధం లేదు మ్యాచ్ తోటి అన్నట్టు డగౌట్కి దారి కడతారు. ఇదే అయింది విల్ జాక్స్, పాటీదార్, సౌరవ్ చౌహాన్ ముగ్గురు కూడా 2 digits అసలు పోననిలే. సౌరవ్ చౌహాన్ అయితే డక్అవుట్. కథం. వీళ్ళు ముగ్గురు గోవిందన. తర్వాత వచ్చిండు పూనకాలు పడినట్టు కొట్టుడు దినేష్ కార్తిక్ 83 from 35, 237 స్ట్రైక్ రేట్. నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్. ఇక ఆ తర్వాత ఎవరు పెద్ద ఆడింది లేదు. అనుజ్ రావత్ ఒక మంచి క్యామే ఆడిండు. సో ఫైనల్లీ 262. ఫైనల్లీ మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఏ వికెట్స్ అంటావా, ప్యాట్ కమిన్స్కి 3, మార్కండేకి 2, నటరాజన్కి 1. సో ఫైనల్గా ది బెస్ట్ ఫిగర్స్ వీళ్ళని వేసారంటే వీళ్ళేం లేదు, అందరు కూడా 40+ runs రాగించుకున్నారు. భువనేశ్వర్ ఈ మ్యాచ్లో డిండా అకాడమీలో అయితే చేరిండు. మిగతా వాళ్ళందరూ కూడా 40-50 కంటే తక్కువనిచ్చారు కంపేర్ టు ఆర్సీబీ బౌలర్స్. సో ఇది ఈ మ్యాచ్లో రివ్యూ. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తా అంటే ఆర్సీబీ ఓటమికి కారణాలు ఏంటి అనేది ఎక్స్పోజ్ చేయబోతున్నా. సో ఇప్పటివరకు చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒకటి చెప్పుండి, అంత స్కోర్ పోవడానికి రీజన్ ఏంటి, ఆర్సీబీ ఓడిపోవడానికి రీజన్ ఏంటి, అసలు ఆర్సీబీ మరీ అంత ఘోరంగా బౌలింగ్ ఎందుకు వేస్తుంది, అంత వరస్ట్గా బ్యాటింగ్ ఎందుకు చేస్తారు, ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ ఒక్కడే. సో నేను ఫ్యాఫ్ డూప్లిసీని కూడా ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్యాఫ్ డూప్లిసీ కూడా స్టార్టింగ్ 4-5 matches కంప్లీట్ స్ట్రగుల్. సో ఇది స్టిల్ బీయింగ్ ఎన్ ఆర్సీబీ ఫ్యాన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఓకే. బట్ ఈ సీజన్లో మాత్రం ఎస్ఆర్హెచ్ మామూలు లేదు. ఆరెంజ్ ఆర్మీ అంటే సున్నామీ ఇచ్చి పడేస్తారు. సో హోప్ కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. సో మ్యాచ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ది బెస్ట్ కంటెంట్ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.